వందే మాతరం 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 వందే మాతరం. గత 2 రోజులుగా ఎన్కేపల్లి మంచిగా మాట్లాడలేదు మరి ఒక్కసారి మనసు చంపుకున్నాం సార్. ఎందుకు చెప్పాలి చెప్తాం. నేను పై అధికారి కదా చెప్పకపోతే మంచిగా పని చేస్తున్నాం కూడా ఇంటర్నల్ గా చెప్తాం. నిజమా వాస్తవం అనేది మనం ఎగ్జామిన్ చేయాలి. అంతేగాని అన్నవనంగా తీసుకుపోయి తను చేసిన ఇప్పుడు మా సనాతన ధర్మం నేర్పిందే ఒక సిస్టమ్ సార్. ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ మీద వచ్చి అటెండ్ చేయలేదు, మేము ఇక్కడ కూర్చొని నిరసన తెలుపుతున్నాం అంతే. నువ్వు అనడా అనడేడా అనే దానికి ఒక పెద్ద ఉదాహరణ ఉంటుంది సార్. నేను ఇది వరకే మాట్లాడాలనుకుంటున్నా. ఇంకోటి పాకిస్తాన్లో బొట్లు లేని వాళ్ళు అయిపోయినారు, బంగ్లాదేశ్లో బొట్లు లేని అయిపోయినారు. ప్రపంచం లోపల జరుగుతున్నదంతా మా మీదే జరుగుతున్నది. ఈ పత్రికలే కానీ మీడియాలే కానీ అటాక్ చేసే దూరంగా మా ధర్మాన్ని అటాక్ చేస్తున్నాయి. మా ధర్మం ఇంకెక్కడ మేము ఎక్కడైనా పోవాలన్నా మాకు ఏదైనా దేశం చూపెట్టండి, మేము వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఉండం. మేము బొట్లు గిట్లు లేకుండా మేము ఇట్లా బతకాలి, ఇంకేమైనా చేసుకొని కూడా బతకాలంటే కూడా మా రుచి కాదు. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఈ దేశంలోనే మాకు ఇది లేకుంటే మెజార్టీ దేశంలో ఇంకా వేరే దేశాల్లో ఎక్కడ ఉంటుందో చెప్పండి, మీరే చెప్పండి. ఆ దేశంలో ఉంది మాకు రక్షణ. ఒక అడవిలకు లేకపోయా ఇక మా పిల్లలు పనిచేసే వాళ్ళు కూడా ఒక బండి మీద తీసుకుపోతున్నారంటే వాళ్ళు కొట్టబట్టి లవ్ జిహాదులు చేయబట్టి ఇంత అన్యాయం జరుగుతుంది మా భారతదేశం లోపల హిందువులకు. చూసి దాన్ని బట్టి స్టేటస్ పెట్టేసరికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరో కానీ మండల లీడర్లు మొత్తం ఫోన్ చేసి వాడిని గుద్దాల ఒట్టుని లోపలేసి గుద్దాల ఒట్టుని వాడిని అని చెప్పి ఫోన్ కాల్స్ చేసి వాళ్ళ లోకల్ ఎన్కేపల్లిలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో ఫోన్లు చేయించి 2 కానిస్టేబుల్ని ఇంటికి పంపించి తీసుకొచ్చి లోపలేసి ఆ రోజు పొద్దున 10-11 గంటల నుంచి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టారు. మా వాళ్ళు వచ్చి అడిగినా కూడా మళ్ళీ ఆ రోజు ఇరవలే. మళ్ళీ పొద్దున కానిస్టేబుల్ పంపించి మళ్ళీ పొద్దున 8 గంటలకు తీసుకొచ్చారు. సరే అని చెప్పి నేను మళ్ళీ కార్యకర్తలు మన లీడర్లు వచ్చేసి సార్ ఏం సార్ ఇది మరి నిన్న నుంచి కూర్చోబెట్టారు ఏమైంది సార్ అంటే ఫేక్ పెట్టిండు, ఫేక్ రేవంత్ రెడ్డికి సంబంధించి సీఎం సంబంధించింది ఫేక్ పెట్టిండు, అది అవసరమా అని. సరే సార్ అది పేపర్ కటింగ్ అనుకొని సోషల్ మీడియా గ్రూప్లలో వచ్చింది, పేపర్ కటింగ్ అనుకొని సార్ పెట్టేసిన ఏమో సార్ దాన్ని మిస్టేక్ సార్ దాన్ని మరి ఇప్పుడు ఎట్లా సార్ అని కావాలనుకునే కాంగ్రెస్ నాయకులను పోయి కాంప్రమైజ్ కాపోన్నాడు. వాళ్ళని మేమేందుకు కడుతుంది సార్, మాకేం అవసరం ఉంది, 2 రోజుల నుంచి వచ్చి నువ్వు కూర్చోబెట్టుకున్నావు కదా, కేసు చేస్తే కేసు చేయండి, లేకపోతే రిమాండ్ పంపియండి, లేకపోతే స్టేషన్ బిల్ ఏమి ఇచ్చి పంపించండి సార్ అని.
అబ్బా కేసు కావాలన్నా అని చేసేసి సార్ దానికి ఏముంది సార్ వాళ్ళ కాలం మీద వీళ్ళ కాలం మాకేం అవసరం ఉంది కేసు చేస్తే కేసు చేసాయి లేకపోతే రిమాండ్ మీద పంపించేసాయి ఎవరు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు సార్ నువ్వు అని అడిగేసరికి కాంటాక్ట్ ఎవరు ఇచ్చినా అని కూడా అడిగినాం సార్. అడిగితే ఒక ఆయన పేరు చెప్పిండు బాలాజీ అని చెప్పి ఆయనకు వాళ్ళ ఊరోళ్ళు ఫోన్ చేసి కాంటాక్ట్ ఇచ్చినావు నువ్వు అని చెప్పి అంటే నేను వస్తున్నా అని చెప్పి అన్నాడు. సార్ నాకు బొమ్మరాజ్పేటకి లీడర్లు ఫోన్ చేసి జర భయపెట్టు అని చెప్పి నేను చెప్తే నేను కాంటాక్ట్ ఇచ్చినా అని చెప్పి నన్ను ఎందుకు బదనాం చేసినావు సార్ నేను వచ్చినా కదా ఆయన నిలిచిపెట్టు అని చెప్పి ఆయన చెప్పి అప్పటికే సీరియస్గా కోపం వచ్చేసింది. రవిగౌడ్ మీరు వెళ్ళిపోవచ్చుగా మీరు ఎందుకం అవసరం లేదు మళ్ళీ ఇక్కడికి వస్తే కూడా మీకు ఇచ్చే మర్యాద కూడా ఇక తగ్గిపోతా చూడు అంటుంది. అరే ఏం చేసినాం సార్ పంపించమని ఆయనే చెప్పి కాంటాక్ట్ ఇచ్చిన ఆయన అని చెప్పి మేము పంపిస్తాం మీరు వెళ్ళిపోండి అన్నారు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ పోయినాం. అవసరం లేదు మీరు పోయిన తర్వాతనే పంపిస్తాను. మేము వెళ్ళిపోయిన తర్వాత ఆయన లోపలికి పిలుచుకున్నాడు. 4 కానిస్టేబుల్ ఉన్నారంట. ఆయన పేర్లు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పేస్తాను 4 కానిస్టేబుల్ పెట్టుకొని అరే లంజా కొడుకు కేసీఆర్ నీకు ఏమైనా తిండి పెడుతున్నారని చెప్పి పార్టీ పరంగా చూసింది. సరే ఆడికైనా సరే అని అన్న తర్వాత బొట్టు పెట్టుకొచ్చిన వాళ్ళ లంజా కొడుకు బొట్టు అవసరమా రానికి అని బొట్టు గురించి ఎందుకు హిందుత్వం గురించి ఎందుకు మాట్లాడింది సార్ అది దానికోసం నామగల్ అన్నాడు. మళ్ళీ కూడా 2 తన్నే పంపిస్తావని అన్నాడు. ఏం సార్ తన్ని పంపించడం ఏమింది ఏ సెక్షన్లో ఉంది ఏంది కొట్టుకోముందా అని లేలే మీరు ఓన్లీ మేము చూపిస్తా అని చెప్పాను. ఈ రోజు ఇదైంది రేపు పొద్దున అయితే ఖర్చు పెట్టి మరీ పొట్టు చూపించడం అవసరం సార్. ఒకటి ఎస్ఐ గారికి ఇప్పుడు పై ఆఫీసర్లకు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఏమున్నా పోలీసులు అంటే హిందువులు ముస్లింలు పక్కల సార్. మెయిన్ ఏంటంటే పోలీస్ కులం అంతే, హిందువుల ముస్లింల క్రిస్టియన్ల కాదు. సార్కి కూడా నేను నిన్నదే చెప్పిన సార్ మీరు ఏమున్నా మీకు ఆయన స్టేటస్ పెట్టిండు మీకు ఇబ్బంది అయింది అక్కడికి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి మీ లీడర్లు చేసిండు సరే కూర్చోబెట్టు దాని మీద కేసు చేయి. కొట్టే అధికారం కూడా లేదు, ఇష్టం వచ్చినట్లు కొట్టిండు. దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే అరే నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకొచ్చినావు రా అని లంజా కూడా కానంత వరకు మాట్లాడలేదంట. మళ్ళీ ఇంకో విషయం నాకు నిన్న చెప్పలేరు, ఈ రోజు చెప్తుండ్రు బొట్టు దుడిపించినట్ట ఖర్చుతో. మరి నీవు అంతా ఇది ఉన్నావా లేకపోతే ఇంకేమన్నా ఉన్నావా? తక్షణం ఎంబడి ఎస్ఐని సస్పెండ్ చేయకపోతే మేము ఏడికైనా సిద్ధం ఉన్నాం. ఎస్పీ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇడిచేదే లేదు, ఎస్ఐ ఎంబడి సస్పెండ్ చేయాలి. బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.